ప్రభువితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. అంతటా ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవి అన్నియు ఆచరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అందరూ కూడా కూర్చుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. యావే మిమ్మల్ని కృపతో చూసి మీకు సమాధానము దయచేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా. ఇది దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. ఈ మాటలు యావే దేవుడు మోషే ప్రవక్తను పిలిచి చెప్తున్నటువంటి మాటలు. మోషే దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క స్వరాన్ని స్వయాన విన్నటువంటి ఆ వ్యక్తితో మరి దేవుడు చెప్తున్నాడు, మోషే ప్రజలను నడిపించావు, ప్రజలను ఫరో రాజు యొక్క ఆ బానిసత్వం నుండి తీసుకుని వచ్చావు, వాగ్దాన భూమికి నీవు నడిపిస్తూ ఉన్నావు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీవు చేస్తున్నావు. కానీ ఒక కండిషన్, నీవు ప్రజలు నడిపించడానికి, ప్రజలకు ఒక మంచి విజయాన్ని దయచేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. కానీ ప్రజలను దీవించే యోగ్యత, అర్హత నీకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాను? నా యాజకులకు ఇచ్చాను. నేను అభిషేకించుకున్నటువంటి యాజకులకు ఇచ్చాను. నీవు వెళ్ళి వారితో చెప్పు,
అహరోను సంతతి వారైనటువంటి ఆ యాజకులకి ఈ మాటలు చెప్పు. వారి నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ఆ బిడ్డలందరికీ దీవెనకరంగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇదిగో మీ మధ్య ఉన్నటువంటి మీ యాజకులు మీకోసం దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉంటే మీ పాపాలు తొలగిపోతూ ఉన్నాయి, శాపాలు తొలగిపోతూ ఉన్నాయి, రోగాల నుండి విడుదల కలుగుతూ ఉంది, అనేక దుష్ట శక్తుల నుండి విడుదల కలుగుతుంది. కాబట్టి నేను ఎన్నుకున్నటువంటి నా యాజకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట నా బిడ్డలకు దీవెనకరంగా మారుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని మన మధ్యలో మన కుటుంబాల్లో నుంచి దేవుడు యాజకులను ఎన్నుకుంటున్నాడు. మన యొక్క వ్యాధి బాధలను సమస్యలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 43:19 ఈరోజు ఈ వాగ్దానం ఎంతమందికి కావాలో చేతుల పైకి లేపండి. అది వెంటనే మీ కుటుంబంలో, మీ జీవితంలో అది లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నారో చేతుల పైకి లేపండి. ఎక్కడున్నా కూడా సగం ఉంటే సగమే ఎత్తండి. పూర్తిగా నా చేతులు కాళ్ళు పని చేస్తున్నాయంటే 2 చేతులు పైకి లేపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన గవర్నమెంట్ ఒక 1000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నారంటే మాకు ఇవ్వండి అని పరిగెత్తుతాం, అవునా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కొంతమంది ఇస్తే ఇచ్చేవాళ్ళే ఎప్పుడు వస్తుందో ఏంటో, అవునా? ఎంతమంది అయితే హుషారుగా చేయి పైకి లేపుతారు, వెంటనే వాళ్ళకి ఈ వాగ్దానం పైకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేడే ఇప్పుడే మీకు ఒక నూతన కార్యాన్ని చేసేదను, అది వెంటనే మీ జీవితంలో చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, దేవుడిస్తున్న వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబంలో నెరవేరుతుంది. అయితే ఆ ఒక్క నూతన కార్యం ఏమిటి? నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ నూతన కార్యం ఏమై ఉండాలి అని అనుకుంటున్నావో దేవుని చెప్పు. ఈ నూతన కార్యం నీ జీవితంలో ఏమై ఉండాలనుకుంటున్నావో దేవుని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ కూడా నూతన కార్యాలు అంటే ఇష్టం, కొత్తదనం అంటే ఇష్టం, అవునా? కొత్త ఇల్లు అంటే ఇష్టం, కొత్త బట్టలు అంటే ఇష్టం, కొత్త కారు అంటే ఇష్టం, అవునా? కొత్త బంగారపు ఆభరణాలంటే ఇష్టం. అవి కొనడానికి ఎంత దూరమైనా మనం వెళతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నేడు నీ ఇంటిలో, నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని, ఒక గొప్ప కార్యాన్ని, ఒక సంతోషకరమైన కార్యాన్ని చేస్తాను, అది వెంటనే చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కొత్తవి కావాలి, కానీ మనం కూడా కొత్తగా మారాలని ప్రయత్నం చేయాలి. మనం కూడా కొత్తగా జీవించాలని ప్రయత్నం చేయాలి. మనం కూడా నూతనంగా జీవించాలని ప్రయత్నం చేయాలి. కొత్త వస్తువులు మనకు కావాలి, కొత్త కార్యాలు మనకు జరగాలి. కానీ మనం మాత్రం పాతగా ఉండిపోతే ఉపయోగమేమీ లేదు. మారాలి, మనం కూడా మారాలి. పాత స్వభావం నుండి కొత్త స్వభావానికి మారాలి. పాత ఆలోచనల నుండి కొత్త ఆలోచనలకి మారాలి. పాత అలవాట్ల నుండి కొత్త అలవాట్లకు, దేవునికి ఇష్టమైన అలవాట్లకు మనం మారాలి. ఈరోజు ఒక యువకుడు, మన సువిశేషంలో చూస్తున్నాం, ఒక యువకుడు ఎంతో ఆశతో వచ్చాడు, ఎంతో ఆనందంతో వచ్చాడు కొత్త ధనాన్ని పొందుకోవడానికి. హీ డజంట్ వాంట్ టు రిమైన్ ఇన్ ద ఓల్డ్ సిచ్యువేషన్.
కొత్త ధనాన్ని పొందుకోవడానికి, కొత్త ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఎక్కువ డబ్బులతో ఉన్నాను, బట్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇంకా ఏదో ఒకటి కావాలి. ఈ యొక్క జీవితానికి మరణమే ఉండకూడదు, దీర్ఘాయుష్తో జీవించాలి, సంతోషంతో నేను జీవించాలి. ఇది నేను పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీకు ప్రాణం పోసింది దేవుడే, నీకు ఈ జన్మనిచ్చింది దేవుడే, ఈ స్థాయికి పెంచి పెద్ద చేసింది దేవుడే. కాబట్టి నీవు ఆ దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు, నీవు దీర్ఘాయుష్తో జీవిస్తావు. దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళి దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, చిన్నప్పుడు క్యాటగిజంలో నేర్చుకున్నటువంటి ఆజ్ఞలు అనుకున్నాడు. 10 ఆజ్ఞలు పాటించటం అంటే 10 ఆజ్ఞలను బైహార్ట్ చేయటం అనుకున్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను బైహార్ట్ చేసి ఎప్పుడు ఏ ఆజ్ఞ నిద్రలో అడిగినా చెప్పడం అని అనుకున్నాడు. మనందరికీ ఎంతమందికి దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు? 10 ఆజ్ఞలు ఎంతమందికి వచ్చు? డోంట్ వరీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ. ఎంతమందికి 10 ఆజ్ఞలు వచ్చు? ఎస్, కొంతమంది ఉన్నారు, ధైర్యంగా ఎత్తుతున్నారు. అవునా? అంటే మిగతా వాళ్ళందరికీ 10 ఆజ్ఞలు తెలియదా? ఎంతమందికి రైస్ వండటం తెలుసు? ఇంట్లో కర్రీ వండటం ఎంతమందికి తెలుసు? కొంతమంది భర్తలు ఈరోజు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఏం వండటం అది. అవునా? ఒక భార్యగా ఇంటి పనులు చేసుకోవటంలో నువ్వు ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఒక భర్తగా ఇంటిని చక్కబెట్టుకోవటంలో నీవు ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఇది చేయకపోతే యువర్ వేస్ట్. అవునా? ఏమంటారు? దేనికి పనికిరావని చెప్తారు. ఒక భార్య ఆమె యొక్క బాధ్యతలు నిర్వర్తించకపోతే ఆమెను ఏమంటారు? బాధ్యతారహితురాలు అని చెప్తారు. అదే భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతుంటే, ఎందుకంటే వాడు అనవసరంగా భార్యలు తిట్టుకుంటారు, ప్రతిరోజు అనవసరంగా చేసుకున్నానని తిడుతూ ఉంటారు. దట్ మీన్స్ వీఆర్ యూజ్లెస్. భార్య భర్తలుగా మీ ఇంటి పనులు మీరు చేసుకోవటంలో మీరు ప్రముఖులై ఉంటారు. అలాగే క్రైస్తవులుగా మనం పాటించవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ ఫాలో దట్, we cannot be called as a real Christians. ఎన్ని తిరుసభ కట్టలు ఉన్నాయి? కనీసం నెంబర్ అన్నా మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యువకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తే చాలు అని చెప్పాడు. అప్పుడు యువకుడు ఏం చెప్తున్నాడు? లార్డ్, ఐ నో ఆల్ ఆఫ్ దెమ్, ఇంకా కొత్త ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలు తెలియటం ఒక ఎత్తు అయితే 10 ఆజ్ఞలను జీవించటం ఇంకొక ఎత్తు. ఇక్కడ మీ అందరికీ 10 ఆజ్ఞలు తెలుసు, మనందరికీ కూడా 10 ఆజ్ఞలు తెలుసు. కొంతమందిని అడిగితే బై హార్ట్ 1 నుంచి 10 వరకు టక చెప్పేస్తారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బై హార్ట్. కానీ 10 ఆజ్ఞలను జీవించటం అనేది చాలా కష్టం. ఎనీబడి కెన్ సే 10 commandments, బట్ నాట్ ఎవ్రీబడి కెన్ లీవ్ 10 commandments. ఈ 10 ఆజ్ఞలు కనుక మనం జీవిస్తే మనం పరలోకానికి వెళతాం. ఈ జీవితానికి మరణమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని నీవు పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని పొందుకోవాలి. వదులుకోవలసిన వాటిని వదులుకోకపోతే పొందుకోవలసిన వాటిని మనం పొందుకోలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు చెప్తే ఎఫెసీయులకు రాసిన లేఖ 4:22 నుంచి మనం చూస్తున్నాం. నీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని వదులుకో.
అది ఎంతో దుర్బలమైపోయింది, మోసకరంగా ఉంది. దాని మూలంగా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు కొని తెచ్చుకుంటున్నావు. అది వదిలిపెట్టు. అప్పుడు నేను నీకేమిస్తాను? నూతనకరమైనటువంటి దీవెన, నిత్య జీవాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలన్నీ కూడా నీ సొంతం చేసుకోవాలంటే మనం కొన్ని వదులుకోవాలి. అందుకని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నరహత్య చేయకము, లివ్ ఆల్ ద వరల్డ్ వేస్. నీవు దేవుని యొక్క దీవెనలు, నిత్య జీవాన్ని నీవు పొందుకోవాలంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీ జీవితంలో ఫలించాలంటే నీవు కొన్ని వదులుకోవాలి. పాతవి అన్నీ కూడా వదులుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, నరహత్య చేయకము. ఇక్కడున్నటువంటి మనందరం కూడా ఇదే హత్య చేస్తున్నాం. కొంతమంది కత్తులతో నరహత్య చేస్తున్నారు. ప్రతిరోజు మనం మాత్రం నాలుకలతో హత్య చేస్తున్నాం, చంపేస్తున్నాం చాలామందిని. లేనిపోని మాటలు అని బ్రతికి ఉండగానే వాళ్ళని చంపేస్తున్నాం. అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద అవి ఇవి చెప్పుకుని బ్రతికి ఉండంగానే, మంచిగా ఉండంగానే, సంతోషంగా ఉండంగానే వాళ్ళని నాలుకలతో చంపేస్తున్నాం, నరహత్య చేసి చంపేస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఇది నీవు వదులుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యభిచరింపకము. దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యను, భర్తను మాత్రమే స్వీకరించి సంతోషంగా, అన్యోన్యంగా నీవు జీవించాలి. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదు. వివాహం అనేది ఓ పవిత్రమైనటువంటి బంధము, ఓ ఉన్నతమైనటువంటి బంధము. అందుకని అన్ని విషయాలలోనూ, అన్ని కార్యాలలోనూ ఘనమైనది వివాహ వ్యవస్థ. ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి మరి వచ్చినటువంటి ఆ రక్షకుడు కూడా కుటుంబంలోనే పుట్టాడు. ప్రతి ఒక్కరం కూడా కుటుంబంలోనే పుట్టాం, కుటుంబంలోనే మనం పెరుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు జతపరిచినటువంటి ఈ జంటను ఏ మానవ మాత్రుడు వేరుపరచరాదు. అలాగే ఈ యొక్క జంటను పొందుకున్నటువంటి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరికి విశ్వాసముగా, ప్రాముఖ్యముగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మీ కుటుంబంలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరట ప్రార్థిస్తారో అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఎక్కడైతే, ఏ స్థలంలోనైతే ఏ ఇద్దరైతే ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, ఒకే మంచి స్వభావంతో జీవిస్తారో తప్పకుండా అక్కడ ఉంటాడు. బట్ నాట్ ఎవ్రీవేర్. వేర్ ఎవర్ 2-3 గ్యాదర్ గాడ్ విల్ బి దేర్. నాట్ ఎవ్రీవేర్. ఇద్దరు చేరగానే పోట్లాట, ముగ్గురు చేరగానే గొడవలు, వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ. సో ఇలాంటి మనస్తత్వాలు మనలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ పని చేయడు, దేవుని కార్యాలు కూడా అక్కడ పని చేయవు. కాబట్టి వ్యభిచరింపకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క భార్యను, భర్తను స్వీకరించి దేవునికి ఇష్టమైన విధముగా మనం జీవించినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు దీవిస్తాడని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా వదులుకోవలసినటువంటివి. ఇవన్నీ కూడా వదులుకోవలసినవి. మూడవది, దొంగిలింపకము. మనం అందరం కూడా దొంగతనం చేస్తున్నాం. చేతులు ఎత్తమని చెప్పను, ఎందుకంటే అందరూ ఉన్నాం, అందరం ఎత్తాలి, కానీ ఎవరు ఎత్తరు. ఏ విధంగా దొంగతనం చేస్తున్నాం? చూపుల ద్వారా దొంగతనం చేస్తున్నాం. ఎవరైనా ఒక మంచి ఇల్లు కట్టుకుంటే, ఆహా నాకు లేదు వాళ్ళకుంది, స్వార్థంతో దొంగతనం చేస్తున్నాం. కొంతమందికి ఏదైనా కొత్త వచ్చి చూస్తే అది ఎత్తుకుపోవాలి, పట్టుకెళ్ళిపోవాలి. పక్కింటికి టీ తాగడానికి వెళ్ళారు అనుకోండి. ఒకరోజు ఒక ఆమె కంప్లైంట్ చేసింది, ఫాదర్ గారు అండి ఎవరికైనా టీ ఇస్తాను కానీ ఆమెకి మాత్రం టీ ఇవ్వను. ఏమ్మా అంటే, ఆమె టీ ఏదో వచ్చింది కదా అని టీ ఇస్తే టీ తాగి టీతో పాటు గ్లాస్ కూడా పట్టుకుపోతుందండి.
సో ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుని నా కిచెన్లో కనిపిస్తే రెండవ రోజున కనపడదు. ఒక వారం తర్వాత వాళ్ళ ఇంటికి వెళితే అన్నీ ఇంటిలో ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఏదైనా చూస్తే, ఏదైనా కొత్తది కనిపిస్తే పట్టుకెళ్ళిపోవాలి, దొంగతనం చేయాలి. కొంతమంది ఆస్తులు దొంగతనం చేస్తారు. చాలాసార్లు మరి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఫాదర్ గారండి, నా పొలం పక్కన ఒక అతనికి 1/2 ఎకరం ఉంది, నాకు మాత్రం 2 ఎకరాలు ఉన్నాయి. ఈరోజు నా 2 ఎకరాలన్నీ కూడా 1.5 ఏకర్ అయిపోయింది. ఆ పక్కన ఉన్న 1/2 ఎకరం అంతా 1 ఎకరం అయిపోయింది. ఈయన ప్రతి సంవత్సరం ఏం చేస్తాడంటే, పంటలు పండేటప్పుడు గట్లు వేస్తారు కదా, గట్లు మీకు తెలియదులే, గట్లు ఏంటేంటో గ్రామాల్లో నుంచి పల్లెటూరు నుంచి వచ్చి వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. పొలం దున్నేటప్పుడు, ఊడ్చేటప్పుడు కానీ నాట్లు పెట్టేటప్పుడు గట్లు వేస్తూ ఉంటారు. అంటే ఇతను ఏం చేస్తుంటే ప్రతిసారి ఈ గట్లు తవ్వినప్పుడల్లా కొంచెం 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 తవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అసలైనటువంటి బోర్డర్ను వదిలేసి దాటేసి ప్రతిసారి, అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు, ఈ విధంగా దాటుకుంటూ 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 వెళ్ళిపోతుంటాడు. ఆఖరికి మ్యాప్లే మాయమైపోతాయి, ఆ సరిహద్దు బోర్డర్లే మాయమైపోతాయి. ఈ విధంగా అనేక రకాల దొంగతనాలు. కొంతమంది సైకిల్ దొంగతనం, వస్తువుల దొంగతనం, ఈ విధంగా ఆస్తుల దొంగతనం. ఇలాంటి లక్షణాలు ఉంటే నేను నీ జీవితంలో పని చేయలేను అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాంటి లక్షణాన్ని, అలాంటి ఆలోచనను కూడా నీవు వదులుకో అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటిస్తే ఈ మిగతా 3 ఆజ్ఞలు నీవు విఫలమైన దేవుడు క్షమించి నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి జన్మనిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడు. మనకి జన్మనిచ్చింది ఈ లోకంలో ఎవరు? తల్లిదండ్రులు. దేవుని తర్వాత దేవుళ్ళు మన తల్లిదండ్రులు. నీకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు మంచిగా చదివించినా చదివించకపోయినా, జన్మనిచ్చారు కాబట్టి వాళ్లను వృద్ధాప్యాయంలో వాళ్ళను చూసుకోవటం నీ బాధ్యత. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవటం నీ బాధ్యత. దేవుడు తర్వాత దేవుని యొక్క స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ఆజ్ఞను దేవుడు చాలా తప్పకుండా చాలా గట్టిగా చెప్తున్నాడంటే, అందరూ విఫలమైపోతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కావాలి, తల్లిదండ్రులు ఇచ్చే బంగారం కావాలి, తల్లిదండ్రులు ఇచ్చే ఐశ్వర్యం కావాలి, తల్లిదండ్రుల ద్వారా అన్ని మేలులు మనం పొందుకోవాలి. వృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళను బయట పడేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నాం, ఇంటి బయట ఒక చిన్న గుడిసె పెట్టేస్తున్నాం. వాళ్ళను అంటరాని వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. గాడ్ కెనాట్ ఫర్గివ్ దిస్ యాక్ట్. కాబట్టి మనందరి యొక్క బాధ్యత తల్లిదండ్రులను చూసుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ దీవెనలు మీకు వస్తాయి, మనకు వస్తాయని చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో చూస్తున్నాం, తండ్రిని కంటతడి పెట్టువాడు బాగుపడడు, తల్లిదండ్రులను ఏడ్పించువాడు వాని యొక్క కొంప నాశనమైపోవును అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులు, దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు నీవు పొందుకోవాలంటే మనమందరం కూడా పాటించవలసినటువంటి కొన్ని మార్గాలు, కొన్ని ఆయుధాలు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం వదులుకోవలసిన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం పొందుకోవలసినటువంటి ఒక 5 సూత్రాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి 5 దీవెనకరమైనటువంటి మార్గాలు? ఆ మార్గాలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి 5 ఆయుధాలు కావాలో చేతుల పైకి లేపండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే లేపండి, మిగతా వాళ్ళు బాధపడొద్దు. కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొదటి ఆయుధం ప్రేమ. ప్రతి కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రేమ కలిగి జీవించాలి. మొట్టమొదటి మన ప్రేమ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా
ప్రేమించుదువుగాక. రెండవది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. ఈ ఆజ్ఞ గనక పాటిస్తే ఎక్కడికి వెళ్ళినా విజయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రోగము, ఏ బాధ, ఏ ఆటంకము, ఏ సమస్య, ఏ అవమానము మనల్ని ఏమీ కూడా చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరినీ సృష్టించినటువంటి దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఉన్నతంగా ప్రేమించాలి. పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం ఆ దేవుని ప్రేమించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు ఆదిలో ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఒకే ఒక్క మాటతో సృష్టించాడు. భూమి అగునుగాక, ఆకాశం అగునుగాక, సమస్త జీవరాశులు అగునుగాకని ఒకే ఒక్క మాటతో సృష్టించాడు. కానీ మనల్ని మాత్రం దేవుడు మాన్యువల్ వర్క్ చేసి సృష్టించాడు. ఈ కేమ్ డౌన్, మట్టిని తీసుకున్నాడు, ముద్దను చేశాడు, బొమ్మను చేశాడు, ఆ బొమ్మకు తన రూపాన్ని ఇచ్చాడు, ఆ రూపానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు, తనలాగా సంతోషంగా జీవించమని చెప్పాడు. కాబట్టి మనల్ని ఏ కుక్కగానో, నక్కగానో, ఏ పిల్లిగానో, కోతిగానో, పాముగానో సృష్టించి ఉంటే దట్స్ ఎ డిఫరెంట్. కానీ దేవుడు అన్ని జీవరాశుల కంటే ఉన్నతంగా దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ఆ గొప్ప దేవుని మనం మహిమపరుచుకుంటూ జీవించాలి. ఎల్లప్పుడూ ప్రేమతో మనం జీవించాలి. అలా జీవించినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనలోనే ఉంటాడు. ఒక పాట ఉంది తెలుసా? ప్రేమ ఎచట ఉండునో అచట, ఎవరు? సైతానా? ఎవరు? కాబట్టి ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమ కలిగి జీవిస్తారో అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ ప్రేమ లేకపోవడంతో గొడవలు, సమస్యలు, అనుమానాలు చిన్న భిన్నాలుగా మారిపోతున్నాయి కుటుంబాలు. కాబట్టి ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. అదే ప్రేమతో మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే దేవుడు మనందరినీ గొప్పగా దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? రెండవది, క్షమాపణ కలిగి, క్షమించే మంచి మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ చాలా కష్టమైనటువంటిది. దీని ద్వారానే మన దీవెలన్నీ కోల్పోతున్నాం. ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, నిన్నే ప్రేమిస్తాను, నువ్వు లేకపోతే బ్రతకనని ఎన్నో మాటలు చెప్తాం. బయటికి వెళ్ళి ఎవరైనా మన మీద ఒక మాట చెప్తే క్షమించలేం. ఏమైనా మరి ఏదైనా పన్నాగాలు పన్నితే మనం క్షమించలేం. ఏదైనా ఒక చిన్న పని, ఏదో చెయ్యి తగిలినా, కాలు తగిలినా మన వాళ్ళని క్షమించలేము. జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇలా క్షమించకుండా ఉన్నవాళ్ళు, వాళ్లకు దేవుడు ఎవరో తెలుసా? ఎవరిని వాళ్ళు ఆరాధిస్తున్నారు? సైతానును ఆరాధిస్తున్నారు. ఎందుకంటే సైతానుడు మనలో ప్రవేశించి, ఎందుకు క్షమిస్తావు? క్షమిస్తే దీవెనలు వస్తాయి. ఎందుకు మంచిగా మాట్లాడతావు? ఎందుకు సహాయం చేస్తావు? ఎందుకు ప్రేమిస్తావు? క్షమించొద్దు, అలాగే ఉండు. కొంతమంది ఒకే తల్లి గర్భములో పుట్టి పెద్దవాళ్ళైన తరువాత పోట్లాడుకుని చచ్చిపోయేంత వరకు మాట్లాడుకునేటువంటి వ్యక్తులు, క్షమించుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈ క్షమాపణని, ఈ క్షమించడం అనే లక్షణం మనకు లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తిని చూసినప్పుడు సంతోషాన్ని కోల్పోతాం. ఆ వ్యక్తిని చూసినప్పుడు కోపం, పగతో రగిలిపోతూ ఉంటాం. ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా నిద్ర పట్టదు. ఆ వ్యక్తిని ఏదో చేయాలని మనం ప్రయత్నం చేస్తాం, ఉడికి రక్తంతో ప్రవర్తిస్తాం. ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని హతమార్చడానికి, కొట్టడానికో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాం, దొరికిపోతాం. జీవితం అంతా జైల్లోనే ఏడ్చుకుంటూ ఉంటాం. చిన్న కోపం, చిన్న ఇన్సిడెంట్. నాకు తెలిసిన ఒక కుటుంబం, తండ్రి ఆస్తి ఇవ్వలేదని చెప్పి కత్తి తీసుకుని వెళ్ళాడు. యాక్చువల్లీ కత్తి తీసుకుని వెళ్ళాడు.
నరకాలనే ఉద్దేశం లేదు. నిజంగా కొడుతున్నాడు కదా అని తండ్రి కౌంటర్ అటాక్లో చెయ్యి ఇట్లా అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన కొడుతున్నాడని ఈయన ఏం చేశాడో నిజంగా కత్తి పెట్టి మెడ నరికేశాడు. అయిపోయింది. చిన్న కోపం, జీవితం అంతా జైల్లోనే కూర్చున్నాడు. భార్యకు దూరం అయిపోయాడు, బిడ్డలకు దూరం అయిపోయాడు, ఉన్న ఆస్తి అంతా కూడా పోయింది. చిన్న కోపం. కానీ జన్మనిచ్చిన తండ్రి ఈ హ్యాస్ ఎవ్రీ రైట్, ఆయన ఇచ్చింది ఏదో ఇవ్వనీడని మంచి మనసుతోనే ఉన్నట్లయితే ఆయన తగ్గి నీకు ఉన్నది కూడా ఇచ్చేవాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు ఇంటిలో భార్య భర్తను క్షమించలేక, భర్త భార్యను క్షమించలేక బయటికి వెళ్ళాడు, లేటుగా వచ్చాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఇంటికి డబ్బులు తీసుకురావటం లేదు అని అనేకమైనటువంటి అనుమానాలతో జీవిస్తూ కుటుంబాన్ని సంతోషంగా సమాధానంగా ఉండవలసినటువంటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసుకుంటున్నారు. కాబట్టి క్షమాపణ అనే ఒక గొప్ప ఆయుధాన్ని నీవు కలిగితే ఈ జీవితం అంతా కూడా దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. మూడవది రక్షించాలి. రక్షించాలి. దానికి ముందు మనం కూడా రక్షించబడాలి. ఎప్పుడు రక్షించబడతాం? జక్కయ్య పాపం చేశాడు, తప్పిపోయాడు. జక్కయ్య మోసం చేశాడు, తప్పిపోయాడు. ఎప్పుడైతే యేసయ్య ఆయన ఇంటికి వచ్చాడో రక్షించబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య ఆయన జీవితంలోనికి వచ్చాడో దేవుడు ఏమంటున్నాడు? నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీవు ఒక్కడు చేసిన పాపానికి కుటుంబం బలైపోయింది. ఆ ఒక్కడు పశ్చాత్తాపపడటం ద్వారా ఇంటికే రక్షణ వచ్చింది. మనం కూడా చాలా సమయాల్లో తప్పిపోతూ ఉన్నాం, చాలా విధాలుగా తప్పిపోతూ ఉన్నాం. గుడికి వెళ్ళవలసిన సమయాల్లో వెళ్ళకుండా, వీ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఇంటిలో 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఆదివారం గుడికి సమయానికి వెళ్ళడానికి సమయం లేదు. మనం దేవుడికి అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాం. దేవుడికి మాత్రం చెప్తాం, ప్రభా ఆదివారం ఫస్ట్ మాస్ ఎన్ని గంటలకి అయిపోతుంది? 8:30కి. తర్వాత మాస్ ఎన్ని గంటలకి? 8:30. తర్వాత ఎన్ని గంటలకు అయిపోతుంది? 10 కదా. మనం ఏ మాస్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం? మీ స్వామి గనక ఫస్ట్ మాస్ 1 గంట, రెండవ మాసం 3 గంటలని చెప్తే ఎక్కువ మంది ఏ మాస్కి వస్తారు? ఫస్ట్కే. ఎందుకంటే ఇలా ఫస్ట్ మాస్కి అలవాటు పడి ఏం చెప్తామంటే, ప్రభా నేను ఆదివారం గుడికి వస్తా, కానీ మాస్ మాత్రం గంటే ఉండాలి, గంట కన్నా ఎక్కువ ఉంటే నేను వెళ్ళిపోతా. ఎవరికి లాసు? నువ్వు గుడికి రాకపోతే ఆయనకేమన్నా నష్టమా? మనం వచ్చి ఆయన ఆరాధించకపోతే ఆయనకేమైనా లాస్ అయిపోతుందా? ఆయన బిజినెస్ తగ్గిపోతుందా? కీర్తన 84:10 చూస్తున్నాం. 1000 దినాలు దేవుడంటే లెక్క లేకుండా అక్కడ ఇక్కడ తిరిగి జీవించిన దానికంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షించబడినటువంటి వాడే ఇంకొకరిని కూడా రక్షించగలుగుతాడు. అవునా? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి మార్గం చూపించగలడా? నో. కళ్ళున్నవాడు గుడ్డివాడికి మార్గం చూపిస్తాడు. అలాగే మనం కూడా దేవునిలో రక్షించబడాలి. అలాగే ఇతరులను కూడా మనం రక్షించడానికి, ఇతరులను కూడా సన్మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? గుడికి వచ్చినప్పుడు టైం చూస్తాం, తర్వాత గంట దాటగానే అందరూ సమయాలకి వాచ్లన్నీ పైకి లేపుతారు. ఏంటి, మీకే వాచ్లు ఉన్నాయా? మీ వాచ్లే పనిచేస్తున్నాయా? ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నా, స్వామి సమయం అయింది, ఇక చాలు ఆపండి అని మనం చెప్తూ ఉంటాం. అదే సినిమా వచ్చిందనుకోండి, కొత్త సినిమా రిలీజ్ అయింది, 3 గంటల వరకు కన్ను రెప్ప వేయకుండా చూస్తాం. వెర్ ఈజ్ అవర్ ప్రయారిటీ? ఎక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం? దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి ప్రమాదాల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి ఇక్కట్లో నీవు చిక్కుకొని ఉన్నా కాచి కాపాడుతున్నాడు ఆ దేవుడు. అలాంటి దేవునికి మనం ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా దేనికో ఇచ్చామనుకోండి, అదే మనల్ని హతమారుస్తుంది.
అదే మనల్ని ఓడిస్తుంది. షాపింగ్కి వెళ్తావు, ఉదయాన్నే వెళ్తావు, సాయంత్రానికి వస్తావు, నో లిమిట్, నో టైం బాండ్. ఒక్క దేవుని సన్నిధికి వస్తే ఫాదర్ గంటలు అయిపోతుందా, 45 నిమిషాలు అయిపోతుందా, తొందరగా చేయండి స్వామి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏమ్మా, మనం ప్రార్థన చేసేదే అంతంత మాత్రం, గుడికి వచ్చేదే అంతంత మాత్రం. వీ గివ్ టైం, వీ లిమిట్ గాడ్ ఇన్ టైం. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నన్ను కాదని వెళ్ళి ఆ ఒక్క క్షణంలో నేను నిన్ను కాదనుకుంటే ఏమైపోతావు? నేను గనక నిన్ను కాదనుకుంటే ఏమైపోతావు? చాలాసార్లు ఏమా గుడికి రాలేదు, ఎందుకు గుడికి రాలేదంటే ఐఎమ్ సో బిజీ అండి. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే, ఫాదర్ గారండి నాకు ఉద్యోగం లేదు, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తాం, పూజలు చేస్తాం, వాడికి ఉద్యోగం వస్తుంది, మళ్ళీ పొరపాటున కనపడడు. ఏమి నాయన కనపడటం లేదు, సో బిజీ ఫాదర్, నో టైం ఫాదర్. ఏంటి వర్క్ ఆఫీసులో లీవ్ ఇవ్వట్లేదు, మరి ఉద్యోగం లేనప్పుడు ఏం చేసావు? మనసుంటే మార్గాలు ఉన్నాయి, అవునా? అదే సమయంలో నీకు ఒక మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళవా? ఇంకొక అంత మంచి ఉద్యోగం వస్తుందంటే ఎక్కడికి వెళ్ళవా? ఒక 10 కిలోలు బంగారం వస్తుందని పరిగెత్తుకుని వెళ్ళవా సెలవు పెట్టి? సో వెర్ ఈజ్ అవర్ ప్రయారిటీ? నీవు దేనికి ప్రయారిటీ ఇస్తావో దాని మీదే నీ జీవితం, నీ దీర్ఘాయుషు, నీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాదని బిజినెస్ చేసుకుంటున్నావు, దేవుని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. యూ హ్యావ్ టైం ఫర్ షాపింగ్, యూ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు మాత్రం వద్దు, దేవుని కాదనుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ అదే దేవుడు నిన్ను కాదనుకుంటే ఎన్ని రోజులు బ్రతుకుతాం? ఎంతకాలం బ్రతుకుతాం? ఎన్ని క్షణాలు బ్రతుకుతాం? కాబట్టి ప్రియ సహోదరులారా, మనం సృష్టించిన దేవునికి మొదటి ప్రాముఖ్యత, మొదటి స్థానం ఇస్తే ఆయన కూడా మనకి మొదటి స్థానం ఇస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాబట్టి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42 వరకు మనం చూసినప్పుడు దైవ సేవకులు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఒకే ఒక్క రోజు సుమారుగా 3000 వరకు దేవుని విశ్వసించి రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. నీవు మంచి విశ్వాసపరుడు అయితే, మంచి విశ్వాసపరురాలు అయితే, నీ భర్త తప్పిపోతూ ఉంటే పట్టుకుని దేవుని సన్నిధి తీసుకుని వస్తావు. నీ భార్య తప్పిపోతూ ఉంటే పట్టుకుని దేవుని సన్నిధికి తీసుకుని వస్తావు. క్రైస్తవులుగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం, కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఐఎమ్ సో హ్యాపీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఆల్ యువర్ ఫ్యామిలీస్ సో అబాండెంట్లీ. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. ఎంతమంది నమ్ముతున్నారు ఆ దేవుడే నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను దీవించాడు కాబట్టి ఈ స్థాయిలో, ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలా ఉన్నానని ఎంతమంది నమ్ముతున్నారు? చేతుల పైకి లేపండి. నమ్మిన వారు చేతుల పైకి లేపండి. గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎంతమంది భార్య భర్తలుగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారు? కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్? గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ ఫ్యామిలీస్. గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రియ సహోదరులారా, ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అది సహజమే. కొన్ని పనులు ఉంటాయి, సహజమే. కానీ భార్య భర్త బిడ్డలు కలిసి దేవుని సన్నిధికి రావటం అనేది ఆశీర్వాదకరం, దీవెనకరం. దేవుడు ఈ కుటుంబాన్ని చూసి గట్టిగా చప్పట్లు కొడుతూ నా బిడ్డలు తిరిగి వస్తున్నారు, నా బిడ్డలు నన్ను ఆరాధించడానికి వస్తున్నారని ఆయన చాలా సంతోషపడతాడంట. అందరి కుటుంబాలు తిరిగి కుటుంబం వలె ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, రక్షించబడినటువంటి కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4వది నడిపించబడినటువంటి కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కడ నడవబడాలి? ఎవరి దగ్గరికి నడవబడాలి?
దేవుని సన్నిధికి నడవబడిన బిడ్డలుగా, మనం నడిపించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఇరుకైన మార్గాలు, విశాలమైన మార్గాలు, పాపపు మార్గాలు, పుణ్యపు మార్గాలు, పచ్చటి మార్గాలు, చాలా మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు? ఏ మార్గంలో నీవు నడుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మార్గాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని మార్గాలు ఉన్నాయి, దేవునికి ఇష్టమైన మార్గాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డగా ఏ మార్గంలో నీవు నడుస్తున్నావు? ఏ మార్గంలో నీ స్నేహితులను, నీ కుటుంబాన్ని నీవు నడిపిస్తూ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఎవరి చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం? ఈ లోకపు చెయ్యి పట్టుకుని నడుస్తున్నామా? దేవుని చెయ్యి పట్టుకుని నడుస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఐ రియల్లీ సల్యూట్ ఆల్ ఆఫ్ యూ. గివ్ ఏ బిగ్ క్లాప్. గట్టిగా చప్పట్లు కొడదామా? మీరు దేవుని చెయ్యి పట్టుకున్నారు కాబట్టి దేవుని సన్నిధికి మీరు రాగలిగారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని చెయ్యి మీరు పట్టుకుంటే మీ చెయ్యిని దేవుడు వదిలిపెడతాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు మీరు మోకరిస్తే ఎవరి ముందైనా మిమ్మల్ని నిలబెట్టగలిగే శక్తి ఆ గొప్ప దేవునికి మాత్రమే ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా దేవుని సన్నిధికి నడవాలి. మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి నడిపింప చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ ఉండవలసిన ఇంకొక లక్షణం దీవించే లక్షణం. మనమందరం కూడా దీవించబడాలి, ఇతరులను కూడా మనం దీవించాలి. అంటే వీ మస్ట్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. వీ మస్ట్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. ఆదికాండములో 22వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు యాకోబును దీవిస్తూ ఉన్నాడు. ఆదికాండము 48:9లో మనం చూస్తున్నాం. యాకోబు యోసేపును, వారి కుమారులను దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయము 28లో దేవుడు పలుకుతున్నాడు, మిమ్మల్ని క్షమించే వాళ్ళను కూడా మీరు దీవించాలి. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. అలా మీరు చేస్తే అది దేవునికి ఇష్టమంట. శత్రువుల కోసం ప్రార్థన చేయటం, ఇతరులను దీవించటం నీవు చేస్తే దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబాన్ని దీవించే భర్తగా నీవున్నావా? దీవెనకరమైన భర్తగా నీవున్నావా? నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించే భార్యగా నీవున్నావా? నీ బిడ్డలకు ఏం నేర్పిస్తూ ఉన్నావు? దైవభక్తి నేర్పిస్తున్నావా? ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు, దీర్ఘాయుష్తో జీవించమని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకు నీతిమంతుడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ దైవ జ్ఞానముతో తన బిడ్డలను కూడా దీవిస్తున్నాడు. నీ బిడ్డలను ఎలా దీవించావు? నీ బిడ్డల విషయంలో ఏ విధంగా నీవు మాట్లాడుతూ ఉన్నావు? తప్పు చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు, నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించినప్పుడు ఏ విధంగా బిడ్డలను దీవిస్తున్నావు? శాపముతో దీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్కుతో దీవిస్తూ ఉన్నావా? మంచి మనసుతో నీవు జీవిస్తున్నావా? ఇతరులు సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఇతరులు బాగుపడుతూ ఉన్నప్పుడు, నీ యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఏ విధంగా దీవిస్తున్నావు? నీ కుటుంబంలో నీ పాత్ర ఏమిటి? దీవెనకరమైన పాత్రగా నీవు జీవిస్తున్నావా? ఆశీర్వాదకరమైన పాత్రగా నీవు జీవిస్తున్నావా? తల్లిదండ్రులు, బిడ్డలు మిమ్మల్ని చూడగానే డాడీ వచ్చాడు, మమ్మీ వచ్చిందని పరిగెత్తుకుని నీ దగ్గరికి రాగలుగుతున్నారా? నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు నీ దగ్గరికి సంతోషంగా రాగలుగుతున్నారా? అయ్యో నో, ఈ కుటుంబానికి వెళ్ళకూడదు, ఆ వ్యక్తితో మాట్లాడకూడదు, ఏమీ చెప్పుకోకూడదు. ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5 లక్షణాలు ఉంటే ఈ దేవుడు శాంతి, సమాధానం, అన్ని ఐశ్వర్యాలతో దేవుడు మనందరినీ కూడా దీవించబోతున్నాడు. కావలసిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాంటి మంచి మనస్సును, ఆలోచన మనందరికీ దయచేసి మనల్ని, మన కుటుంబాలని హేరాళముగా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని
అడుగుదాం. ప్రభువా, ప్రేమించే లక్షణాన్ని నాకు దయచేయండి. నా భార్యను ప్రేమించలేకపోతున్నాను, భర్తను ప్రేమించలేకపోతున్నాను. దీవించే లక్షణాన్ని దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు అవన్నీ కూడా కోల్పోయాను, ఎన్నో బాధలు సమస్యలు కొని తెచ్చుకున్నాను. ఈ రోజు నుంచి ప్రభా, వాటన్నిటినీ నా ఆయుధాలుగా స్వీకరించి ఈ మంచి లక్షణాలను కలిగి నీ బిడ్డగా, నీ సాక్షిగా జీవించే యోగ్యతను దయచేయమని, తద్వారా నా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఎదిరించే గొప్ప శక్తిని, ఆయుధాన్ని నాకు దయచేయమని ఈ మనవులన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.